ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 2వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి, మీకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు మరి ఒకసారి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు సకల మృతుల పండుగను మనము కొనియాడుతున్నాము. అదేంటి, మృతులను గురించి పండుగ చేసుకోవటం ఏంటి, శోకించాలి కానీ విచారపడాలి కానీ మనము పండుగ చేసుకోవటం ఏంటి అని మనము అనుకోవచ్చు ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, బ్రతికి ఉన్న మనకంటే మృతులైన వారిని గూర్చి, అందుకనే ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలని చెప్తాడు ప్రియులారా. అయితే ఎటువంటి మరణాన్ని పొందాలి, ఎటువంటి మరణాన్ని మనం ఎటువంటి మరణము పొందిన వారిని గురించి ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నాము అనేదాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు చేసుకుంటున్నాము అనేదాన్ని మనం చూసినట్లయితే, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనము నుంచి 41వ వచనం వరకు, మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు మృతుల పండుగను కొనియాడుతున్నాము, ఎటువంటి మృతులను గురించి మనము పండుగ కొనియాడుతున్నామంటే, దేవుడు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏమనంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించినటువంటి భక్తుల యొక్క ఆత్మలను, మృతి చెందినటువంటి వారినందరినీ దేవుని యొక్క రాజ్యములో చేర్చటానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే పాపము వలన మరణము వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపమైంది. పాపానికి జీతం మరణము గనుక మనందరము దేవుని యొక్క ఆజ్ఞను మన జీవితంలో, దైనందిన జీవితంలో ఆయన యొక్క ఆజ్ఞను మరచి చేసినటువంటి తప్పిదము వలన మనం అందరము కూడా మరణము చెందుతూ ఉన్నాము, మృతి చెందుతూ ఉన్నాము ప్రియులారా. కానీ ఆ పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి తెలుసుకొని దేవుని చిత్త ప్రకారముగా ఆయన యొద్దకు మనం వెళ్ళినట్లయితే, మనల్ని ఎంతమాత్రము బయటికి త్రోసివేయకుండా అంత్యదినమున మనలను లేపటానికి దేవుడు ఆయన్ని పంపడట. అందుకనే ఆయన వచ్చాడట. అంత్యదినమున చనిపోయినటువంటి లేదా మృతి నొందినటువంటి మన అందరము కూడా లేపబడతామని. అందుకనే ఈరోజు 2వ పట్టణంలో రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చూసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయన ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏలైనా మనమింకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినట్లా మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు మరణమునకు
ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతుంది పౌలు గారు మరి క్రింది వచనాల్లో 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. ప్రియులారా, పాపము చేసినందువలన మనము చనిపోయిన వారమైనట్లుగాను, యేసుక్రీస్తును తెలుసుకొని యేసుక్రీస్తు మార్గములో నడిచినందువలన మరలా లేపబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అందుకనే 1వ తెస్సలోనికు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇందు గురించి మనము మృతుల పండుగను మనం కొనియాడుతున్నాం. మృతుల ఆత్మలు వారిని గురించి మనము పండుగగా సంతోషించే వారిగా ఎందుకుంటున్నామంటే, ఆయన యందు మృతులైన వారిని, ఎవరి యందు? ఆయన యందు మృతులైన వారిని ఆయన మరలా వెంటబెట్టుకొని ఇక్కడికి వస్తాడట. పరిశుద్ధులతోనూ ప్రధాన దూతలతోనూ పరలోకము నుండి దిగి వచ్చేటప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అందు గురించి ఇప్పుడు మా తండ్రి గారు కానీ ఇంకా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవించి ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క 2వ రాకడలో మొదటిగా వారు లేచి ఆయనతో కూడా వస్తారట. వారిని వెంటబెట్టుకుని వస్తారట. అందును గురించి వారు దేవునితో వస్తారు. దేవుని ముందుగా చూస్తారు. వారి వరుస క్రమంలోనే బ్రతికింపబడును అని చెప్పబడినట్టుగా ముందుగా చనిపోయినటువంటి అంటే అందరూ కాదండి, క్రీస్తును తెలుసుకొని, ఇక్కడ చూడాల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి యేసునందు నిద్రించాలి. అంతేగాని క్రీస్తులో కాకుండా క్రీస్తునందు నిద్రించడం అంటే క్రీస్తులా నడవటం, క్రీస్తులా జీవించటం, క్రీస్తులా ఆలోచించటం, ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి, ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి జీవించి ఉన్నట్లయితే మనము క్రీస్తు వచ్చేటప్పుడు అలా జీవించి అలా ఆలోచించి క్రీస్తు వలె మనం ఉన్నట్లయితే దేవుని యొక్క 2వ రాకడలో ఆయన ముందుగా మనం చూస్తాము. అందుకనే మృతుల పండుగను మనము కొనియాడుతున్నాము. వారు గొప్ప ధన్యత పొందారని మనం భావిస్తూ వారిని గురించి మనము పండుగ చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకనే 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. అంటే క్రీస్తునందు మనం ఉన్నట్లయితే మనము నూతన సృష్టి, మరి ఒక సృష్టి. అని దేవుని యొక్క వాక్యము
సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే మనము శరీర రీతిగా కాకుండా, ఈ లోకానుసారముగా కాకుండా క్రీస్తునందు మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే 1 కొరింథీయులకు 15:21 నుంచి మనం చూసినట్లయితే, మనుషుని ద్వారా మరణము వచ్చెను, కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని చెప్తున్నాడు ప్రియులారా. అందుగురించే క్రీస్తునందు జీవించాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు వలె జీవించి మృతి నొందినటువంటి భక్తులు దేవుని సన్నిధికి ముందుగా చేరతారు, దేవుని ముందుగా చూస్తారు. అందుగురించే మృతులైన వారిని గూర్చి మనము సంతోషంతో పండుగను కొనియాడుతున్నాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. ఎవరినందు? ప్రభువునందు మృతులైన వారు ధన్యులని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ఇప్పుడు ఈ ప్రభువునందు మృతునందినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా బాప్తిసము పొంది, యేసుక్రీస్తు వలె నడిచి, యేసుక్రీస్తును ఎరిగి ఉండి, యేసుక్రీస్తు వలె జీవించి, యేసుక్రీస్తు వలె ఆలోచించినటువంటి వారు ఎక్కడ ఉంటారు? పరలోకమును మాత్రము వారు వెళ్ళరని బైబిల్ వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే ఈ మృతి చెందినటువంటి, యేసునందు మృతి చెందినటువంటి ఈ భక్తులందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే, లేదా మరి పాపము చేసి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడిన వారందరూ ఎక్కడ ఉంటారు అంటే, మనము పౌలు గారు చెప్తూ ఉన్నాడు 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 2వ వచనం నుండి, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఎక్కడండి? క్రీస్తులో ఉన్నటువంటి, క్రీస్తుని ఎరిగినటువంటి వాడు, క్రీస్తునందున్నటువంటి వాడు ఒకడున్నాడు. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడునో శరీరము లేక కొనిపోబడును నేను ఎరుగను, అది దేవునికే తెలియనని చెప్తున్నాడు. క్రీస్తునందున్నటువంటి ఒక మనుష్యుడు పౌలు గారు చూచాడట, 3వ ఆకాశములో పరదైసులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే క్రీస్తునందున్నటువంటి, అతను శరీరంతో కానీ ఆత్మతో వెళ్ళాడో తెలియదని చెప్తున్నాడు. అందుకనే మనము కూడా క్రీస్తునందు మరణించినటువంటి, క్రీస్తునందు జీవించి మరణించినటువంటి ఆత్మలు 3వ ఆకాశములో పరదైసులో ఉంటవని, దేవుని యొక్క 2వ రాకడలో మరి ఆ 3వ ఆకాశములోని ఆ పరిశుద్ధులను అందరినీ, దేవుణ్ణి ఎరిగిన వారందరినీ వెంటబెట్టుకుని మరలా భూమి మీదకు వస్తాడని మనము వాక్యము తెలియజేస్తుంది ప్రియులారా. అయితే నా గత వీడియోల్లోనూ కూడా మీకు చెప్పాను, 3వ ఆకాశం ఏంటి, 4వ ఆకాశం ఏంటంటే, నేను నా వీడియోలు మీరు చూసినట్లయితే వాటిని గురించి వివరించబడింది ప్రియులారా. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి. అందుకని పౌలు గారు అంటాడు,
ప్రభువుని నేను చూచితిని, ఆయన ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఎక్కుట నేను చూచితిని అని చెప్తున్నాడు. ఆకాశ మండలముల కంటే అంటే 3వ ఆకాశంలో పరదైసు ఉందని, ఆ పరదైసులోనికే పశ్చాత్తాపడినటువంటి దొంగ, హత్యలు, దోపిడీలు, అనేక రకమైన నేరాలు చేసినటువంటి దొంగ, క్రీస్తును తెలుసుకొని క్రీస్తుని ఎరిగి పశ్చాత్తాపడిన దొంగ, ఆ రోజే దేవుడు అతన్ని పరదైసులోనికి తీసుకువెళ్ళాడు, క్రీస్తును తెలుసుకున్నటువంటి వాడు. అలాగే క్రీస్తును తెలుసుకున్నటువంటి మనం అందరము కూడా, క్రీస్తును ఎరిగి ఉన్నటువంటి మనం అందరము కూడా, క్రీస్తులా జీవించినటువంటి మనం అందరము కూడా ఆ పరదైసులోనికి చేరతాం ప్రియులారా. మరి అయితే అనేక మంది చనిపోతున్నారు కదా, క్రీస్తునందు కాకుండా క్రీస్తుకు విరోధముగా జీవించినటువంటి వారు మరి ఎక్కడికి వెళ్తారు అనేది మనం చూసినట్లయితే, ఈ భూమి పైన 3వ ఆకాశములో క్రీస్తునందు ఉన్నటువంటి వారు పరదైసులో ఉంటారని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు లేనటువంటి వారు, క్రీస్తును ఎరిగినటువంటి వారు, క్రీస్తుకు విరోధముగా జీవించినటువంటి వారు ఎక్కడ ఉంటారు అనేది మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 19వ అధ్యాయము, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని పోవును. పాతాళం అంటండి, దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వారు 3వ ఆకాశమైనటువంటి పరదైసులో ఉంటారు. పాపము చేసిన వారు పాతాళం పట్టుకుపోతుందంటండి. ఇంకా కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. మొదటగా మనము పాపము చేసిన వారు పాతాళానికి పోతారు, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళానికి పోతారు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనము, స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి ననుసరించు వారికి ఇదే గతి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. ప్రియులారా, పాతాళములో స్వార్థ ప్రియులు, అలాగే దుష్టులు, దేవుని మర్చిన వారు, పాపము చేసిన వారు పాతాళం పట్టుకుపోతుందంట ప్రియులారా. అయితే ఈ పాతాళము ఎక్కడ ఉంది అనేది మనము చూసినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ప్రియులరా, పాతాళం ఎక్కడుందంటే క్రింద పాతాళం ఉందని చెప్పబడుతుంది. నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచుంది. పాతాళము భూమి క్రింద ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును అని. పాతాళం అనేది క్రిందుందని, ఆ క్రింద ఉన్నటువంటి పాతాళము మరి పాపము చేసిన వారిని, దేవుణ్ణి మరిచినటువంటి దుష్టులను, దుర్మార్గులను, స్వార్థపూరితంగా ఉన్నటువంటి వారిని ఆ పాతాళము కొనిపోబడుతుందని, ఆ పాతాళములో ఉన్న మృతులను గూర్చి మనము విచారించాలి. ఎందుకంటే మనకు తెలిసిన వారైనా మనమైనా పాపము చేసి పాతాళములోనికి వెళ్ళిపోతామేమోనని భయపడుతూ ఆ పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి మనకు తెలిసిన ఆత్మలు, మనకు తెలిసినటువంటి వారందరూ కూడా ఆ పాతాళములకు దిగిపోయారేమోనని మనము చింతిస్తూ వారిని గూర్చి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే వారు
ఆ పాపము చేసి దుష్ట మార్గములో నడిచి దేవునికి వ్యతిరేకముగా జీవించిన వారు లేపబడరు ప్రియులారా. ఎప్పుడు లేపబడతారంటే అంత్యమున లేపబడుదురు. శిక్షకు వారు లేపబడి వారిని తీర్పు తీర్చేటటువంటి సమయంలో మాత్రమే వారు లేపబడతారు. ఆ పాతాళం నుండి ఆత్మలు దేవుని ఎదుట నిలువబడతాయి. అప్పటి వరకు ఆ పాతాళంలో వారు కుమిలిపోతూనే ఉండాలి ప్రియులారా. వారు శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. కానీ క్రీస్తునందు మృతి చెందినటువంటి భక్తులు, క్రీస్తునందున్నటువంటి వారు మాత్రము పైన 3వ ఆకాశములో పరదైసులో ఆనందిస్తూ విశ్రాంతి నొందుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అందుకే మనం ఈరోజు వారిని గురించి సంతోషిస్తూ మనకు దేవుని తెలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని గురించి సంతోషించు. ఎందుకు సంతోషించాలంటే దేవుని యొక్క మరి 2వ రాకడలో వారు ఆయన్ని కలుసుకొని ఆయనతో పాటు వారు ఈ భూమి మీదకి మరలా వస్తారు కనుక వారిని బట్టి సంతోషిస్తూ, పాతాళములో మనకు తెలిసిన వారి యొక్క ఆత్మలు ఒకవేళ పాతాళంలో దుష్టమార్గంలో జీవించి పాపము చేసి వారు ఉన్నట్లయితే వారిని గురించి దుఃఖిస్తూ దేవునికి ప్రార్థన చేయాలి, వారి యొక్క పాపాలను మన్నించు ప్రభు అని. ఎందుకంటే సామెతల గ్రంథము 15:29 చెప్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అని. ప్రియులారా, ఈ సందర్భంగా మనము మన శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయాలి. అలాగే చనిపోయినటువంటి దుర్మార్గులను గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆత్మలను దేవుడు క్షమించమని ప్రార్థన చేయాలి. కానీ దేవుడు అలా చేస్తే ఏదన్నా ఉపయోగం ఉంటుందా అని అంటే ఉపయోగం ఉండవచ్చు ప్రియులారా. దేవుని చిత్తం మనం ప్రార్థన చేయడం మన వంతు. ఎందుకంటే ఉపయోగం ఉంటుందని కూడా మనం చెప్తాం. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇజ్రాయేలు చనిపోవలసిన వారే. మోషే దేవుని యందు భక్తులు కలిగినటువంటి వాడు, నా ఇల్లంతటో నమ్మకమైనటువంటి వాడు మోషే అని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇజ్రాయేలును మరి పాపము చేసి వారు చనిపోవలసినటువంటి వారై ఉండగా దేవుడు వారిని చంపివేస్తానని అనగా మోషే ప్రార్థన ద్వారా దేవుడు తన మనసును మార్చుకున్నాడు ప్రియులారా. పాపము చేసిన వారు ప్రార్థించలేదు దేవుణ్ణి. పాపము చేసిన వారు దేవుని వద్ద పశ్చాత్తాపడలేదు. మోషే ప్రార్థించిన ప్రార్థనను బట్టి దేవుడు తన ఆలోచనను విరమించుకున్నాడు. అలాగే ఈరోజు యేసునందు మృతి చెందిన వారిని గురించి మనము సంతోషిస్తూ వారిని స్మరించుకుంటూ, ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని చెప్పుకుంటూ, అలాగే ఈ పాతాళములో ఉన్నటువంటి ఆత్మలను గూర్చి ప్రార్థించే వారిగా మనము ఉండాలి ప్రియులారా. అయితే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుపోయిందన్నావు. వారిని గురించి బైబిల్ వాక్యములు ఎవరినైనా ఆ రీతిగా చనిపోయారా అని అంటే, పాపము చేసిన వారిని గూర్చి బైబిల్ వాక్యంలో చచ్చిన వారు, మరణించిన వారు, చనిపోయిన వారు, మృతి నొందిన వారు, నిద్రించిన వారు అనే పదాలు మనకు ఉన్నవి ప్రియులారా. సొలొమోను ఏమి రాస్తాడంటే, సొలొమోను తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రసంగి 9:5 చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చచ్చిన అని చెప్పబడుతుంది. అంటే చచ్చిన అంటే అందరూ చనిపోయాం కదంటే, చనిపోయిన వేరు. మనము ఉదాహరణకు దుర్మార్గంగా జీవిస్తున్నవాడు ఎవడైనా కానీ చనిపోయాడు అనుకోండి, వాడు భలే చచ్చాడు రా బాబు, చనిపోవటంతో
దరిద్రం వదిలిపోయింది అని ఇటువంటి పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు చచ్చినా ఒకటే, బ్రతుకుతుందంటగా చస్తేనే వదిలిపోతుందని అంటాం. అంటే ఎక్కడ కూడా చచ్చిన వారు ఏమీ ఎరుగరంటే, అవును, దుర్మార్గముగా జీవించిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది అని చెప్తున్నాడు. అలాగే నిర్మకాండము 19:28 కూడా చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరు కొనకూడదు, పచ్చబొట్టు వేయించుకోవడం, అసలు ఏడవకూడదని చెప్తున్నాడు. చచ్చిన వారిని గురించి, చనిపోయిన వారిని గురించి, మృతి నొందిన వారిని గురించి. మరి లాజరు మృతి నొందినప్పుడు యేసుప్రభు వారు ఏడ్చారు. కానీ చచ్చిన వారి కొరకు మీరు ఏడవవద్దు, వారి గురించి నువ్వు విలపించవసరం లేదు అని చెప్తున్నాడు. చచ్చిన వారు అంటే దుర్మార్గులు ప్రియులారా. ఆ చచ్చిన వారు మరి ప్రసంగిలో చెప్పినట్లుగా వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభం లేదు. అలాగే యెషయా 26:14 చచ్చిన వారు మరలా బ్రతకరు, వారికి స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి అని చెప్తున్నాడు. అంటే దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారు మరి దేవుని యొక్క రాజ్యానికి అర్హత లేనటువంటి వారు పాతాళములో మందగా కూర్చబడతారు. అందుగురించి చచ్చిన వారు అని అది చెప్పబడుతుంది. అలాగే జలప్రళయములో నోవాహు సువార్త వినని సమస్త శరీరులు చచ్చిపోయిరి అని మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఆదికాండము 7వ అధ్యాయం. దేవుని వాక్యము వినకుండా జలప్రళయంలో చచ్చిరి అని వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. అలాగే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48-49 వచనాలు చూసినట్లయితే కోరాహు దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేసి, ఆ తిరుగుబాటు చేయటం మూలంగా 14,700 మంది చచ్చిరి అని వ్రాయబడింది, దైవ సేవకుని మీద ఎదురు తిరిగి. మరి అలాగే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే ఇజ్రాయేలులతో యుద్ధము చేసినటువంటి అమోరీయులు వారి మీద దేవుడు వడగండ్లు కురిపించగా, ఇజ్రాయేలు కత్తి చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువని వ్రాయబడి ఉంది. చచ్చిన అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినటువంటి వారు చచ్చినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అలాగా మనము సమయం లేదు కానీ వాటిని గురించి వివరించడానికి మరి ఒక వీడియో ద్వారా మీతో నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే చచ్చిన వారు ఎటువంటి వారు దుష్టులు, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారు చచ్చిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మృతి నొందినటువంటి వారు మరి ఎవరయ్యానని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మోషే దగ్గర నుంచి మరి ఆదికాండము 9వ అధ్యాయం 29 నోవాహు 950 ఏండ్లు బ్రతికి మృతి నొందెను. అలాగే శారా మృతి నొందెను. అలాగే అబ్రహాము మృతి పొందెను. ఆదికాండం 23:2, ఆదికాండం 25:8 మనము చూసినట్లయితే, అలాగే ఆదికాండం 35:29 ఇస్సాకు మృతి పొందెను. అహరోను మృతి పొందెను. సంఖ్యాకాండం 33:39, అలాగే ద్వితీయోపదేశకాండం 34:5 యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలో మృతి పొందెను. యెహోషువ గ్రంథం 24:29 చూసినట్లయితే యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు, సమూయేలు మృతి నొందెనని వారిని గూర్చి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గూర్చి మృతి నొందినట్లుగాను, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు చచ్చిన వారిగాను వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. చచ్చిన వారిగా మనం ఉండకూడదు. దేవుని తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా నడిచి చచ్చిన వారిగా మనం ఉండకుండా దేవుని మార్గంలో నడిచి దేవుని చిత్త ప్రకారము నడిచి మృతి నొందినటువంటి భక్తుల యొక్క సమూహంలో మనం ఉన్నట్లయితే మనము ఆ పరదైసులో చేర్చబడి దేవునితో పాటుగా మనము మరలా తిరిగి భూమి మీదకి
వచ్చేవారిగా ఉంటాం. దాని గురించి పరదైసులోనికి వెళ్ళే గుంపులో మనం ఉండాలి. పరిశుద్ధులుగా జీవించాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తునందు జీవించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి.